కూర్చో కూర్చో, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాతో సహవాసం చెయ్యని ఆయనకు సమయం ఇయ్యి. నువ్వు ఆయనకు సమయం ఇవ్వకుండా నీతో సహవాసం ఎలా చేస్తాడు ఆయన? నువ్వు అసలు ఆయనకు సమయమే ఇవ్వు కదా, నీకు పరిగెత్తుడు ఎక్కువైపోయింది కదా, అసలు నిలబడి ఆలోచన చేయటం లేదు కదా. ఏమండి, మనం కొంచెం సేపు ఆగి ప్రశాంతంగా కూర్చొని, అయ్యా నీతో నేను సహవాసం చేయాలయ్యా. స్నేహితుడు ఎలా మాట్లాడుకుంటారు? భుజాల మీద చేతులు వేసుకొని, అరే కాసేపు ఆగురా, నాకు పని ఉంది, నీతో మాట్లాడను అని చెప్పేసి వెళ్ళిపోయాం అనుకో. అలా కొన్ని రోజులు స్నేహితుడితో మాట్లాడలేదనుకో, అది నిజమైన స్నేహం అయిద్దా? నిజమైన సహవాసం అయిద్దా? స్నేహితుడు స్నేహం కొరకు కొంత సమయం హెచ్చించి ఆ స్నేహితుడితో మాట్లాడతాడు, ఆ స్నేహితుడితో గడుపుతాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు దేవునితో మనం సహవాసం చెయ్యాలంటే కొంత సమయం దేవునితో గడపాలి, కొంత సమయం దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మీరు ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే మందిరంలో కనపడేది. ఆదివారం వచ్చారంటే మళ్ళీ ఆదివారం, లేకపోతే మధ్యలో ఏదన్నా నియామకుడికి అది బతిమలాడి దండాలు పెట్టి చెప్తే వస్తారు. ఏదన్నా మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేద్దాం, దేవునితో సహవాసం చేద్దామన్నా లేదుగా మనకి. ఈ స్పీడ్ యుగంలో 2 చేతులైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. సరే, మందిరానికి రాకపోయారు, మందిరానికి రావాలి. మందిరానికి రావటం చాలా ప్రాముఖ్యం. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా దేవుని సన్నిధిలోనికి వచ్చి, మందిరం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చానయ్యా, కాసేపు నీతో సహవాసం చేద్దామని అని నువ్వు కొంచెం ఆ ప్రయత్నంలో ముందుకెళ్ళు. దేవుడు ఎందుకు మాట్లాడ్డు అని అనటానికి లేదు. అసలు అదే అసత్యం, అది తప్పకుండా మాట్లాడతాడు. అంటే మొదటి రోజే మాట్లాడాలని లేదు. మీరు చెప్పిన మాట నేను వచ్చేసానండి, చర్చిలోకి వచ్చేసానండి, నేను ప్రార్థన చేసుకున్నానండి, నాతో మాట్లాడలేదండి అని మొదటిసారి అంటే ఎట్టా? సహవాసం ముదరాల ఆయన మాట్లాడాలంటే. స్తోత్రం చెప్పండి. ఏం ముదరాలా? సహవాసం ఎక్కువ అవుతా ఉండే కొద్దీ, నువ్వు స్నేహంలో ఇంకా బాగా ముందుకెళ్ళే కొద్దీ తప్పకుండా నీ పక్కకు వస్తాడు ఆయన, నీతో మాట్లాడతాడు, నీకు చూపిస్తాడు. నువ్వు బైబిల్ తెరిచి ఏదన్నా చదువుదామని తెరవగానే ఆ బైబిల్ మాట నీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయన మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నీతో. బిడ్డ ఇదిగో, మాట్లాడతాడు ఆయన, తప్పకుండా మాట్లాడతాడు మన దేవుడు.